దేవుని నామంలో అందరికి శుభములు. వాక్య ధ్యానం మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. వారు ఆ నక్షత్రంను చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును ఆయనకు కానుకగా నర్పించిరి. అయితే మన ఆరాధనలో ఈ తూర్పు దేశ జ్ఞానుల్లాగా మనం కూడా మనకున్న దాంట్లో దేవునికి అర్పించి, మన అర్పణలో ఎప్పుడు కూడా త్యాగము, నమ్మకము సూచిస్తుందండి. మన ఆరాధన కేవలం మన నోటి పెదవులతోనే కాకుండా, అయ్యా నువ్వు నాకున్న ప్రతిదీ నువ్విచ్చిందే, నేను నీకేమిచ్చి రుణం తీర్చుకోగలను, నా కోసం నువ్వు చేసిన దానికంటే పోల్చుకుంటే నేను నీకు ఏమి ఇచ్చి నీకు రుణం తెచ్చుకోగలను. నా దగ్గర ఉన్న ఈ కొంచెం నీ మీద నమ్మకంతో నీకు ఇస్తున్నాను. ఎందుకంటే నీకు ఇచ్చినప్పుడు నేను కోల్పోను. మళ్ళీ తిరిగి నన్ను అత్యధికంగా ఆశీర్వదించే దేవుడని నమ్మి మనము ఆ జ్ఞానుల్లాగా బంగారము, సాంబ్రాణి, బోలం ఎలాగైతే తమ పెట్టెలు విప్పి మోసుకుంటూ ఎంతో దూరం నుంచి వచ్చి, పైగా ముగ్గురు జ్ఞానులు అంటున్నారండి. ముగ్గురు జ్ఞానులు కానీ బైబిల్ ఎక్కడ లేదు కానీ, వాళ్ళు తూర్పు దేశ జ్ఞానులు. అనేక మంది తూర్పు దేశం నుంచి వచ్చారు. వారు ఇచ్చిన బంగారము, సాంబ్రాణి, బోలము 3. కాబట్టి ముగ్గురు జ్ఞానులు కాదు. అలాగే ఆ జ్ఞానులు ఎలాగైతే నమ్మకంతో, విశ్వాసంతో, త్యాగపూరితంగా ఆయన యొద్ద పాదాల యొద్ద ఉంచి ఆరాధించారో, మనం కూడా ఈరోజు మనకున్న దాంట్లో ఈ క్రిస్మస్ రోజు మనకున్న దాంట్లో దేవునికి అర్పించి, అలాగే మన చుట్టుపక్కన ఉన్న వాళ్ళు ఎవరైతే ఆ లేమిలో, కొరతలో, అవసరతలో ఉంటారో వాళ్ళని ఎరిగి, గుర్తించి ఈరోజు మనం ఒక నూతన క్రిస్మస్ చేసుకుందామండి. నూతనంగా ఈరోజు ఒకళ్ళకిద్దాం, ఒకళ్ళ అవసరాలు తీరుద్దాం, ఒకళ్ళ ఆకలి తీరుద్దాం. తద్వారా దేవుని ప్రేమను పంచుదాం, క్రీస్తుని నిజంగా ఆరాధిద్దాం. హల్లెలూయా. మే గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మెరీ హ్యాపీ క్రిస్మస్. న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. సీ యూ.